నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోనైతే సుశీలా రెడ్డి గారు అయితే ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు అయితే ఉంది. ఒకసారి అయితే మాట్లాడుకుందాం. మేడం నమస్తే. మేడం ఈ ఘటన ఏదైతే ఉందో, లగచెర్ల ఘటన, అసలు ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ ఏం చేయబోతా ఉంది? కార్యాచరణ ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ కార్యాచరణ అంటే ఆ బాధితులకు అండగా నిలబడమే. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఏ రోజైతే ఫార్మా అనేది వాళ్ళ భూములు పోతున్నాయని తెలిసినప్పటి నుంచి ప్రతి పార్టీని వాళ్ళ సహాయం కోరిండ్రు. ఇంతకుముందు కూడా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు, గాంధీ భవన్కి వాళ్ళ నాయకుని కలవడానికి కూడా పోయినరు, బీజేపీ నాయకులను కూడా కలిసిండ్రు, ఇక్కడికి వచ్చి కేటీఆర్ గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా కలిసిన తర్వాత అప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఒకరికి ఆపద అవుతుంది అని అంటే దానికి సహాయంగా నిలబడేది అనేది ఈరోజు బయట తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అని పిలుచుకుంటుండ్రు ప్రజలు. మూసి హైడ్రా ఇప్పుడు మన ఫార్మా దీనికి సంబంధించిన బాధితులు అందరూ కూడా ఒక దీన్ని తెలంగాణ భవన్ వాళ్ళ ఒక పుట్టిల్లు లాగా లేకపోతే జనతా గ్యారేజ్ లాగా పిలుచుకుంటున్నారు అని చెప్పిండ్రు. ఆ విషయంగా వాళ్ళు ఒక కలెక్టర్ గారు పోయినరు. వాళ్ళు కలెక్టర్ అని తెలియదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఎస్టీ ఏసీ వాళ్ళకు చదువు లేదు. నిజంగా వాళ్ళ కలెక్టర్ గారని కూడా తెలియదు. వచ్చింది వాళ్ళ భూములు పోతున్నాయన్నా అపోహల బాధల ఉన్న భూమితోనైనా ఇళ్ళతోనైనా కొన్ని ఏళ్ళ నుంచి 2 మేకలో 2 ఆవులో 2 బర్రెలో వేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఎమోషన్ ఉంటుంది వాటితోని. ఆ ఎమోషన్తో వాళ్ళు బతుకుతున్నప్పుడు అవి పోతున్నాయి అన్న బాధల వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు. మాకు పోతున్నాయట, తీసుకోపోతారట వాళ్ళని అనేది వాళ్ళకి ఇట్లా ఎన్నుకుంటా పోయి బాధలు ఉండి వాళ్ళు పోయినరు. ఒకరు గో అని అన్నారు. అందులో ఎవరో ఆవేశమో ఒకరు ఇద్దరు వేసిన దానికి అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు భవన్కి వచ్చిన నేను ఒకదాన్నే ఉన్నానా, నేను మాట్లాడుతా అంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్నారు. అట్లనే వాళ్ళు కూడా మాట్లాడుతూ అంటే వాళ్ళు కూడా చేస్తా అంటే చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు అంతకుముందే సపోర్ట్ కోరి ఉన్నారు కనుక ఇదేమో జరుగుతుంది. కలెక్టర్ గారు వచ్చిందంటే దాదాపుగా లీడర్స్ పోతారు, కార్యకర్తలు పోతారు, లీడర్స్ పోతారు. అలా తప్పేం లేదు. వాళ్ళకి ఇట్లా అవుతుందంటే దానిలో కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టి బీజేపీ వాళ్ళని వదిలిపెట్టి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలనే ఈరోజు కేసు పెట్టడానికి కారణం ఏంది? ఇది ఒక వ్యక్తిగత కక్ష బీఆర్ఎస్ మీద. చాలా రోజులు ఏం చెప్తున్నారంటే పట్నం నరేందర్ రెడ్డి ఆ ఘటన కంటే 2 రోజుల ముందు వెళ్ళి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని చెప్తా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కాదు, అది అనుకోని విధంగా నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు ప్రతి ఒక్క నాయకుడిని సపోర్ట్ కోరుకున్నారు. వాళ్ళకి సపోర్ట్గా నిలబడే బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్నది. ఎవరు వచ్చినా మీరు అడ్డుకోండి. ఇప్పుడు మేమైతే ఎల్లవేళలు ఉండి మేమైతే మీకు అడ్డు కూడా కాకుండా మీరే చైతన్యం తెచ్చుకోండి, మీరు అడ్డుకోండి అని చెప్తాం. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, నేను అనుకుంటే మీ భూములు మీ ఎమోషన్ ఇట్లా పోతుంది అనుకుంటే అడ్డుకోండి అమ్మా, మీరు అడగండి, బరాబర్ మీ హక్కులు మీకునే అడగండి అని చెప్తాం. దానిలో మాత్రం అలా తప్పు. లేకపోతే ఒక కార్యకర్త నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తానట, అది కూడా తప్పట. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది చేస్తారు, అక్క మీ నెంబర్ అని. లేకపోతే నేను మా నాయకులకు కూడా చేస్తాను, లిఫ్ట్ చేస్తారు. దానిలో అంత కార్యకర్త నాయకులు చేస్తే ఎట్లా తప్పు అవుతుంది? నాయకుడు మరి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఫోన్ చేస్తే కూడా తప్పేనట. వాళ్ళు ఫోన్ చేసుకుంటే తప్పని అంటే జనాలు నవ్వుతున్నారు, ఊంచిపోతున్నారు. రేవంత్ రెడ్డిని సిగ్గు లేదు. ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఇలా ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ, ఒక పీసీసీలే కాదు, అది ఒక మామూలు కార్యకర్త లెక్క మాట్లాడుతున్నాడు. మర్చిపోయి ఎప్పుడు ఒక డిప్రెషన్లా, హై టెన్షన్లా, నా పోస్ట్ ఎప్పుడు పోతుందో, నా పోస్ట్ కిందకి ఏమొస్తుందో, ఆదరా బాదరా అన్నీ ఉన్నాయి, లేని మూసని అదని ఇదని వసూలు వేయాలి, మూటలు కట్టుకోవాలి, అక్కడ వేయాలి. ఏ నెల మూటలు వేయకుండా ఆ నెల కట్టు ముఖ్యమంత్రి పోతుంది. ఆ భయం కొద్ది అక్కడికి మూటలు పోయడానికి ఆయనకు సరిపోతుంది. మూటలు ఎవరు పంపిస్తా ఉన్నారు? ఇంకా ముందు వాళ్ళ భాషలకు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో తెచ్చుకోవాలి, అన్ని ఖర్చులు పెట్టుకోవాలి, అన్ని వేయాలి. వాళ్ళ భాషలకు మోస్తున్నాడు. మరి అదే రాహుల్ గాంధీ ఇప్పుడు మణిపూర్ ఘటన అయినప్పుడు, వేరే ఘటనలు అయినప్పుడు అని పోయిండు. వాళ్ళకి మేము అండగా నిలబడడం మరి కళ్ళు కనబడతలేవా? ఇలా రాహుల్ గాంధీ కన్నా అడుగుతున్నాం మేము బీఆర్ఎస్ నుంచి. నేను అడుగుతున్నా, మా బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఇలా ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి ఎక్కడ పోయినా కూడా దేశంలో ఘటన అయినప్పుడు మరి ఇది తెలంగాణలో మీ ప్రభుత్వమే ఉన్నది, మీ ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి మీ ముఖ్యమంత్రి గారే సొంత నియోజకవర్గం అది. మరి ఇంత ఘోరంగా జరుగుతా అంటే తెలంగాణలో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా అనే సందంగా అక్కడ ఇంత జరుగుతా అంటే ఒక ఆడవాళ్ళను లైట్ బంద్ చేసి వాటర్ కట్ చేసి రాత్రికి 10-15 మంది 20 మంది పోలీసు వాళ్ళు ఆడవాళ్ళను కొట్టుడు తన్నుడు, వాళ్ళని ఏం చేస్తుండ్రు? ఒక ఆడపిల్లలు చెప్పుకోలేని విషయాలు కూడా వాళ్ళు బాధపడి ఏడుస్తున్నారు. ఒక నిండు గర్భిణి 9 నెలల నిండు గర్భిణి కూడా వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకుపోయినరు. ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉంటే రాత్రి కరెంటు బంద్ చేసి మీరు ఒక 20 మంది ఒక ఆడోళ్ళు ఉన్న దగ్గరికి పోయి మీరు అంతా వేయాల్సిన అవసరమే ఉంది. ఇంత ఘోరంగా జరుగుతా అంటే రాహుల్ గాంధీ ఏడవన్నాడు. మరి కళ్ళ కనబడతలేవా? నువ్వు అన్ని రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన ఘటనలో పోయినావు కదా, మరి తెలంగాణలో ఏంది అంటే తెలంగాణ అనేది మీ రాహుల్ గాంధీకి వదిలిపెట్టినావు, మీ రేవంత్ రెడ్డి గారికి వదిలిపెట్టినావా? మరి అయితే రాహుల్ గాంధీ ఏం చేస్తుండు?
ఇప్పుడు కేటీఆర్ ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు కదా, కేటీఆర్ ఫోన్ వల్లనే ఇదంతా జరిగిందని అంటా ఉన్నారు. నిజమేనా? అసలు వాస్తవం ఏముంది? ఈ రోజు కాదు కేటీఆర్ గారిని చేసేది, ఈ రోజు కాదు, రోజు వస్తుంది. ఏదో ఒక టీవీలో వస్తుంది, ఏదో ఒక ఛానల్లో వస్తుంది. ఈ కథ అంటారు, ఆ కథ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఫార్ములా రేస్ అంటారు. సిగ్గు లేకుండా మొన్న ఫ్యామిలీ కుటుంబం పార్టీ జరుపుతా అంటే కూడా ఆలోచన తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఆ ప్రచారం చేస్తే అని ఉంచారు తెలంగాణ ప్రజలంతా గంత గలీజ్గా. అంత ఎక్కడ ఏదైనా కేటీఆరే, ఏదైనా కేటీఆరే. నిద్రపోతలేడు, ఏం చేస్తున్నావు? ఎప్పుడన్నా 5 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే కేటీఆర్ ఇట్లా వస్తుండంట. మరి ఏం చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఇంకో వివాదం ఏంటంటే కేటీఆర్ కు హరీష్ రావుకి పడట్లేదు, అసలు వాళ్ళిద్దరి మధ్యలో పడట్లేదు. ఈ ఒక వివాదం తీసుకొస్తారు, ఎలా వస్తారు దీన్ని? ఆయన చూసిండటనా? ఆయన పోయి చెప్పుకున్నాడా? కేటీఆర్ గారు చెప్పుకున్నారా? హరీష్ రావు గారు చెప్పుకున్నారు? ఎవరు చెప్పుకున్నారు? లేకపోతే సీసీ కెమెరాలు ఏమన్నా పెట్టిండా? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేస్తున్నావా? మరి ఇవన్నీ ఏం లేదు. వాళ్ళు 420 హామీలు ఇచ్చి పాడు చేసిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 హామీలు ఇచ్చిండ్రు, 420 గ్యారంటీలు మొత్తం ఇచ్చిండ్రు. వాళ్ళని ఏడు అడుగుతుండ్రు, నాయకులు అడుగుతుండ్రు, ఏ ఊరు పోయినా వాళ్ళని రాణిస్తలేరు, అడ్డుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలను. ఎక్కడికి పోయినా మా నాయకులు మొత్తం వాళ్ళకి సందు లేకుండా అడుగుతున్నారు. ప్రతిపక్షం గట్టిగా ఉన్నది, వాళ్ళకి ఏం చేయను, నిద్ర పోతలేడు. నిద్ర పోకుండా ఇగో అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీరు అన్నట్టు జనతా గ్యారేజ్ లెక్క కనిపిస్తా ఉంది. చాలా మంది వచ్చారు, ఆ లంబాడి వాసులు కానీ చాలా మంది వచ్చినప్పుడు మేమే ఆశ్చర్యపోయినాం, ఏంటి ఇంతమంది వస్తూ ఉన్నారు, ఒక అధికారం లేని పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తూ ఉన్నారని చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు వాళ్ళు వచ్చి ఏం చెప్పుకున్నారు, మీతో ఏం బాధపడుతున్నారు, అసలు ఏం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కాదు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. నేను అంటున్నా కదా, జనతా గ్యారేజ్ ఒక తల్లిగారి ఇంటికి పోతే తల్లిదండ్రి ముందట ఏదో కష్టం వస్తే ఎట్లా చెప్పుకుంటారో బిడ్డలు అట్లా చెప్పుకుంటున్నారు. ఇలా మూసి ఒక వీళ్ళే కాదు కదా, ఈ రైతులు వచ్చి వాళ్ళ భార్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా రోజు. అట్లా అంటే హైదరాబాద్ వచ్చిండ్రు, మూసిబాదులు రోజు పొద్దున్న లేస్తే 6 గంటల వరకే గేటు ముందట ఉన్నారు, గేటు తీయంగానే వాళ్ళే ఉన్నారు. రోజు ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా తెలంగాణ ప్రజలకు ప్రతిరోజు తెలంగాణ భవన్ గుర్తొస్తుందంటే రేవంత్ పాలన చూసుకోవచ్చు దీని పట్ల ఎట్లున్నదో. ఏమంటారు రేవంత్ రెడ్డి పాలన అంటే ఒక హోమ్ మినిస్టర్గా తనే ఉన్నారు, అక్కడ కొడంగల్ కాడ ఎమ్మెల్యే తనే ఉన్నారు, సీఎంగా తనే ఉన్నారు, అన్ని విధాలుగా తనే ఉన్నారు. మరి అక్కడ ఆయన పెత్తనం కాకుండా వేరేటోళ్ళ పెత్తనం జరుగుతూ ఉందంటే అసలు ఏంటి, అసలు నిజమేనా, అసలు వాస్తవాలేనా? ఇలా కొడంగల్ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు. అక్కడ కొడంగల్ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి తాగి ఇంటింటికి పోయి బాధించుడంటే మామూలు కాదు. ఒక వీధి రౌడి కంటే అటెండ్ చేస్తున్నాడు ఇలా తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డికి ఏం పోస్ట్ ఉన్నది, ఏం పోస్ట్ ఉన్నదని ఇలా 200-300 బండ్లతో కాన్వాయి, కలెక్టర్ ఎదుర్కొనుడు, ఆఫీసర్లు అధికారులు ఎదుర్కొనుడు, ఏం పోస్ట్ ఉన్నదని ఇలా ప్రవర్తిస్తున్నారు. ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నమా ఇంకో దగ్గర ఉన్నమా, కొడంగల్ అనేది ఇలా భయంకరంగా తయారైపోయింది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి, నేను ఏమంటున్నా కదా, ఇంతకుముందు కూడా అన్నా కదా, ముఖ్యమంత్రి కాదు, ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు, ఒక నాయకుడు అన్న మర్చిపోయి ఇలా ఒక ఎట్లా అంటే టెన్షన్లో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. కొడంగల్ అన్నకప్ప చెప్పిండు తిరుపతి రెడ్డికి, ఆయన వీధి రౌడి కంటే రెడీ చేస్తున్నాడు. ఇదంతా మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఇలా ఉంది అలా ఉందని. తానేమో మరి మహారాష్ట్ర ఏందక్క మరి అట్లా చెప్తున్నాను, మస్తు చేస్తున్నాను, నేను తెలంగాణ అభివృద్ధి పదంలో వెళ్తుంది, మమ్మల్ని అప్పుల కుప్పలు చేసి పెట్టినా కానీ నేను తెలంగాణ అభివృద్ధి తీసుకోబోతున్నా అని చెప్తా ఉన్నాడు మహారాష్ట్రలో. ఇది ఎట్లా చూస్తావు? ఏమన్నా సిగ్గుండాలే చెప్పుకోవడానికి. సొంత నియోజకవర్గంలో ఆడవాళ్ళు, నిండు గర్భిణీలు, తల్లులు, రైతులు ఘోరంగా ఏడుస్తుంటా అంటే సిగ్గుండాలి మహారాష్ట్రలో పోయి చెప్పుకోవడానికి. ఎందుకు అదే నేను ఏమంటున్నా, ఇక్కడ మొత్తం అంతా మసాలా అంతా డబ్బు అంతా ఎదుర్కపోవాలి, వేరే రాష్ట్రాలలో పెట్టాలి, ఇక్కడ మొత్తం ప్రజలను ఏడిపియాలి, అక్కడ నీతులు చెప్పాలి. ఇదే జరుగుతున్నది. ఏ రోజు డబ్బులు మొయ్యకున్నా, ఏ రోజు ఏది చేయకున్నా కూడా ఆయన పోస్ట్ పోతుంది. ఇంకా కొడంగల్కి వస్తే కొడంగల్ రైతులకైనా, ఈరోజు ఏ రైతులకైనా కూడా ఎక్కడికైనా తెలంగాణ ప్రజలకు అను ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఇలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా 24 గంటలు సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా 8 మంది ఇక్కడ మొత్తం లీగల్ సెల్ ఉంటారు. వాళ్ళు కూడా ఎనీ టైం 24 గంటలలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా పాపం లిఫ్ట్ చేస్తారు. అన్ని రకాలు ఎదుర్కోవడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడి మీద వాళ్ళు అరెస్ట్ అంటుంటారు. మా నాయకుడు నిజంగానే చేసుకోండి అని సిద్ధంగా ఉన్నాడు. కానీ మా నాయకుడి మీద అప్పుడు చెయ్యి పడితే అప్పుడు ఉంటుంది. చేసుకోండి అనే నేపథ్యంలో దీన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన తప్పు చేసింది కాబట్టి ఆయన చేసుకోండి అని ఆయన ముందుకు వస్తుండు అనే నేపథ్యంలో చూస్తారు, ఇదేలా చూస్తారు. చెయ్యొద్దు అని అంటే తప్పు చెయ్యలేడు కాబట్టి భయపడతలేడు. అక్కడ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది మా నాయకునికి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఈరోజు పోలీసులు వాళ్ళ సొంత ఇంట్లో శాలరీ తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నారేమో. పోలీసులు ఈరోజు తెలంగాణలో మేము ప్రజల సొమ్ముతో మేము జీతాలు తీసుకుంటున్నామని మర్చిపోయి రేవంత్ రెడ్డి దగ్గర జీతగాల లెక్క పనిచేస్తుంటారు పోలీసు వాళ్ళు. కానీ న్యాయ వ్యవస్థ మీద మా నాయకులకు నమ్మకం ఉన్నది, మాకు కూడా నమ్మకం ఉన్నది కాబట్టి చేసుకోండి అంటుండ్రు. మా నాయకుడు చేసుకోండి అంటుండు. కానీ మేము సిద్ధంగా లేము, చేసుకుంటే అప్పుడు చూపెడతాం తెలంగాణలో.
ఫైనల్ గా ఈ లగచర్ల ఘటన తర్వాత యావత్ తెలంగాణ కూడా భయపడుతుంది. అంటే సొంత నియోజకవర్గంలో ఇంత అరాచకం చేస్తా ఉన్నారు, ఇంత ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ ఏమైపోతుందని కొంతమంది బాధపడుతున్న వాళ్ళు ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది బీఆర్ఎస్? తెలంగాణలో నిజంగా కూడా ఈరోజు 11 ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళట ప్రజాపాలన ఏంది విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నారు? విజయోత్సవాలు ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నారు? రైతులు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, ఆడోళ్ళకి ఇచ్చిన హామీలు లేవు, ఇలా వృద్ధులకు పెన్షన్లు లేవు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఏ రకంగా ఏది అన్ని బంధు పెట్టి మొత్తం అన్ని బంధు పెట్టి మొత్తం మూటలు మోసుకుంటా ఇలా విజయోత్సవాలు చేసుకుంటే సిగ్గు లేకుండా చేసుకుంటున్నాడు ఇలా విజయోత్సవాలు. మళ్ళీ దానికి ప్రజలందరూ ఈరోజు తెలంగాణలో భయపడుతున్నారు కాబట్టి దానిలో నుంచి ఖచ్చితంగా గల్లబట్టి ప్రతి ఒక్క తప్పును అడుగుడే ప్రజలకు ఖచ్చితంగా అండంగా నిలబడే బీఆర్ఎస్ పార్టీ. ఇది ఏదైతే